ఎండోమెట్రియోసిస్ ఏంటి మ్యామ్, దీని ప్రాధాన్యత ఏంటి? ఇవి అండి నార్మల్గా ఎండోమెట్రియం అంటాం చాలా మంది. ఏంటంటే ఏ డాక్టర్కి వెళ్ళా ఎండోమెట్రియోసిస్ అని అంటాం, లేదంటే ఎండోమెట్రియం ప్రాబ్లమ్స్ అంటాం. ఇవన్నీ కామన్గా ఉంటాయి. అసలు ఏంటి ఎండోమెట్రియం అంటే గర్భాశయంలో 3 లేయర్స్ ఉంటాయి. పెరిమెట్రియం, బయటది పెరిమెట్రియం, మిగిలింది మయోమెట్రియం, లోపలిది ఎండోమెట్రియం. అంటే గర్భాశయం లోపలి పొరని ఎండోమెట్రియం అంటాం. ఈ ఎండోమెట్రియం ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఏదైనా ఉన్నట్టయితే దాని ఎండోమెట్రియోసిస్ అంటాం. లేదంటే ఆ ఎండోమెట్రియం గర్భాశయం లోపల కాకుండా గర్భాశయం బయట కానీ, లేదంటే ట్యూబ్స్ లో కానీ, లేదంటే అండాశయంలో కానీ ఇలా గ్రో అవుతున్నప్పుడు దాన్ని ఎండోమెట్రియోసిస్ అంటాం. ఇలాంటి టైంలో వాళ్ళకి ఏముంటాయంటే చాలా లక్షణాలు ఉంటాయి. మెయిన్ గా పీరియడ్ సమస్యలు ఎక్కువ కనిపిస్తుంటాయి. పీరియడ్ టైంలో హెవీగా పెయిన్ఫుల్గా రియాక్ట్ అవ్వడం. ఎందుకంటే గర్భాశయం లోపల ఏం చేస్తుంది, హార్మోన్స్కి రియాక్ట్ అయ్యి ఎవ్రీ మంత్ ప్రెగ్నెన్సీ కోసం రెడీ అవుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఆ టిష్యూ బయట ఉన్న కూడా హార్మోన్స్కి రియాక్ట్ అయ్యి అది కూడా గ్రో అయిపోతూనే ఉంటుంది. బట్ గర్భాశయం లోపల ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆ ప్రెగ్నెన్సీ రాకపోతే అది మొత్తం షెడ్ ఆఫ్ అయిపోతుంది. పీరియడ్స్ ద్వారా బ్లడ్ బయటకు వచ్చేస్తూ ఉంటుంది. బట్ బయట ఫామ్ అయిన దానికి ఎలాంటి వేడి ఉండదు కదా బయటకు రావడానికి. అది అలానే అక్కడే స్వెల్లింగ్ వచ్చేసి అక్కడే బ్లీడింగ్ జరుగుతూ ఉంటుంది. ఆ బ్లీడింగ్ అలానే ఉండిపోవడం వల్ల క్లాట్స్ లాగా ఏర్పడతాయి. అది సివియర్ పెయిన్ ని కాజ్ చేస్తుంది వాళ్ళకి. అదే ఎండోమెట్రియోసిస్ కండిషన్స్ లో మెయిన్ గా జరిగేది. ఇంకా కొంతమందికి సిజేరియన్ తర్వాత కూడా వాళ్ళకి స్కార్ ఎండోమెట్రియోసిస్ డెవలప్ అవుతుంది. అంటే సిజేరియన్ టైంలో ఆ స్కార్ టిష్యూ అనేది సరిగ్గా హీల్ అవ్వకపోవడం వల్ల లోపల టిష్యూని కొంచెం భాగం అక్కడ అతుక్కున్నా కూడా అది బయటికి బ్లీడ్ అవుతూ ఉంటుంది. ఇంకా రేర్ కండిషన్స్ లో ఆ స్కార్ నుంచి కూడా గాయం ఏదైతే ఉంటుందో సిజేరియన్ గాయం, ఆ గాయం నుంచి కూడా బ్లీడింగ్ అవుతూనే ఉంటుంది. పీరియడ్ టైంలో ఎలా బ్లీడింగ్ అవుతుంటామో అలా అక్కడి నుంచి కూడా బ్లీడింగ్ అవుతూనే ఉంటుంది. దీని మెయిన్ స్కార్ ఎండోమెట్రియోసిస్ అని అంటుంటాం. బట్ ఇలా మెయిన్ గా పీరియడ్స్ లో ఇర్రెగ్యులారిటీస్ ఉంటాయి. పెయిన్ఫుల్ గా రావడం, హెవీగా బ్లీడింగ్ అవ్వడం, సివియర్ పెయిన్స్ అంటాం, క్రాంపింగ్ పెయిన్ లాగా ఉంటుంది వాళ్ళకి. నార్మల్ పెయిన్ కన్నా కూడా ఈ ఎండోమెట్రియోసిస్ పెయిన్ చాలా సివియర్ ఫామ్ లో ఉంటుంది వాళ్ళకి. పెద్ద పెద్ద క్లాట్స్ ఫామ్ అవ్వడం, లేదంటే ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇట్లా హెవీగా బ్లీడింగ్ అవ్వడం వల్ల హిమోగ్లోబిన్ తగ్గిపోతుంది, వీక్నెస్ అనిపిస్తుంది వాళ్ళకి. ఇవన్నీ కామన్ గా కనిపిస్తాయి.